కా సినిమా ట్రైలర్ ఐ థింక్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడడం జరిగింది. సో ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను సినిమాలు మానేస్తానన్నంత పెద్ద స్టేట్మెంట్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. అంటే ఈ సినిమాకి హౌ కాన్ఫిడెన్స్ యు ఆర్, అంటే ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు? నేను చాలా గట్టి కాన్ఫిడెంట్ ఉన్నాను. ఈ సినిమా మీరు అందరూ ఫుల్ ఆన్ అవుట్ అండ్ అవుట్ నవ్వుకుంటారు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ షూర్ మీరు థియేటర్కి వెళ్తారు ఈ సినిమాకి. మార్నింగ్ షో వెళ్తారో మ్యాట్నీ షో వెళ్తారో అది నాకు తెలియదు, కానీ జస్ట్ లైక్ చూద్దాంలే ఎలా ఉంటుందో అని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా మార్నింగ్ షో మంచి రివ్యూ వస్తుంది. చూసిన వాళ్ళు మౌత్ టాక్ చాలా బాగుందని చెప్తారు. ఖచ్చితంగా పండగ వాతావరణం ఏర్పడింది, 4 days ఉంది, ఏదో ఒక రోజు సినిమా చూస్తారు. నేను నవ్విస్తానని నమ్మకం నాకైతే గట్టిగా ఉంది. ఓకే, నవ్విస్తారు. అంతకుముందు మనల్ని ఏడిపించారు అండ్ రకరకాలుగా ఏమంటారు షాకులు కూడా ఇచ్చారు. ఈసారి ఫుల్ అంతా నవ్వించడానికి వస్తున్నారు అనమాట. సో ఇది సే సంథింగ్ అబౌట్ డైరెక్టర్. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? హౌ? See, it was very easy to work with him. Matlab, we used to discuss every scene. We have done actually workshops before and we decided that how we're gonna go about it. And I spent like 7 hours, you know, of workshops with him. It was just so easy with him. And the first time he narrated me the script, and I just said like, I want to do this. There's no second question. Like, I want to do this. And then yes. But Nani is just so easy to work with. He's so humble and so, like he said, like so innocent. And that innocence people will see on screen because that's how he has directed the whole film. It's just nice, honest and innocent. నరేష్ గారి గురించి, సో ఆయన ఏ సినిమా చేసినా ఒక రకమైన హిట్ని ఆయన వెనకేసుకొస్తారో, లేకపోతే ఆయన ఉంటే నా సినిమా ఒక రకంగా టర్న్ చేసేస్తారు ఆయన. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఆఫ్టర్ అంటే కంబ్యాక్ అయిన తర్వాత ఆయన సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి, ఏం చెప్తారు? నరేష్ గారితో నేను ఫస్ట్ టైం చేయడం అండి. వెరీ వెరీ పాజిటివ్ పర్సనాలిటీ అండ్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అండి. అంటే ఇలా స్ప్రింగ్లా ఆయన అంత వైబ్ అవుతూ ఉంటారు ఎప్పుడు అసలు. తన క్యారెక్టరేషన్ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఒక ప్లే బై కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పచ్చు. ఈజ్ లైక్ వెరీ అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఆయనకి ఏదో చిన్న ఒక ఫ్యాంటసీ ఏదో ఉంటుంది, ఒక మిస్ అయిన ఒక అమ్మాయి మీద ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఆయన డైలాగులు కానీ ఆ పంచింగ్ సెన్స్ కానీ ఇదంతా మీరు అంటే నరేష్ గారిని బయట ఒక ఇమేజ్ ఉంది కదా, మన నరేష్ గారిని ఇలా చూసా ఎప్పుడు ఇంత సరదాగా ఉంటారు ఏంటి, వాట్ ఎవర్ రొమాంటిక్ లైఫ్ గురించి కానీ వాట్ ఎవర్ ఇది అది చిన్న రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేసాం. థియేటర్ లో గట్టిగా నవ్వుకుంటారు. అంటే ఆయన రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి లేదు, రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కాదు. ఆయనకు మనకు ఒక ఇమేజ్ ఉంది కదా ఆయన అంటే నరేష్ గారు అంటే ఎంత ఎలా ఉంటారని, దాని స్క్రీన్ మీద చిన్న రిఫ్లెక్ట్ చేయడానికి ఒక 5-6 డైలాగులు ఉన్నాయి, అవి పేలుతాయని నమ్ముతున్నాం. ఓకే, పేలుతాయి, మామూలుగా పేలుతాయి. ఎందుకంటే అందరి అంటే ఈవెన్ సోషల్ మీడియా సినిమా గురించి కానీ ఈవెన్ సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడాలన్నా పాజిటివ్ గా మాట్లాడాలన్నా అదే పెద్ద ద్వారం అయిపోయింది అందరికీ. సో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఏదైనా సరే? అంటే సోషల్ మీడియాని మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా టర్న్ అవుతూ ఉంటుంది. అంతే అండి, సోషల్ మీడియా కంప్లీట్లీ బీభత్సమైన ఇంపాక్ట్. ఇప్పుడు ఇంకా నీ లైఫే నీకు తెలియదు, నీ లైఫ్ నీకు తెలియకుండా నిద్ర లేచినప్పటి నుంచి ఆ ఫోన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనందరం అడిక్టెడ్. ఫస్ట్ లేవగానే ఇలా చూడాలి. ఒకప్పుడు మన చేతులు చూసుకునేవాళ్ళం, లేకపోతే అద్దంలో మన మొహం చూసుకునేవాళ్ళం, లేకపోతే దేవుడు మొహం చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఫస్ట్ అందరూ ఫోన్ చూస్తున్నారు. లేగానే ఫోన్ చూడడం దాంట్లో వెళ్ళిపోయింది. మన ఇష్టం, మనం పాజిటివ్గా ఉండాలంటే మనం చూడాల్సిన కూడా అలాగే ఉండాలి. ఇంక లేదు మనం నెగిటివ్గా ఉండాలి, మనకు అదే ఆనందం వేస్తుంది అని అంటే తెలియకుండా మనం నెగిటివ్ పర్సనాలిటీస్ అవుతుంది.